ప్రైవేట్ కాలేజీలు తీరు మార్చుకోవడం లేదు. 10th పూర్తి చేసిన విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. తాజాగా మాదాపూర్ నారాయణ కాలేజీలో 10th విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. నిన్న ఎల్ఎన్ కాలేజీ ఆగడాలు బయటికి రాగా ఇవాళ నారాయణ కాలేజీ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులకు ఎగ్జామ్స్ పూర్తయ్యాక జూన్ 1 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించాయి. హాలిడేస్ పీరియడ్ లో ఎలాంటి తరగతులు నిర్వహించొద్దని విద్యాశాఖ స్పష్టంగా చెప్పినా కార్పొరేట్ విద్యా సంస్థలు తీరు మార్చుకోవడం లేదు. ప్రైవేట్ కాలేజీలు తీరు మార్చుకోవడం లేదు. 10th పూర్తి చేసిన విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాయి. తాజాగా మాదాపూర్ నారాయణ కాలేజీలో 10th విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. నిన్న ఎల్ఎన్ కాలేజీ ఆగడాలు బయటికి రాగా ఇవాళ నారాయణ కాలేజీ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులకు ఎగ్జామ్స్ పూర్తయ్యాక జూన్ 1 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించాయి. హాలిడేస్ పీరియడ్ లో ఎలాంటి తరగతులు నిర్వహించొద్దని విద్యాశాఖ స్పష్టంగా చెప్పినా కార్పొరేట్ విద్యా సంస్థలు తీరు మార్చుకోవడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. దీపిక, కార్పొరేట్ కళాశాలలు తమ తీరును అయితే ఇంకా కూడా మార్చుకోవడం లేదు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో ఎట్లాంటి క్లాసులు నిర్వహించొద్దని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు ఉన్నప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఏదైతే ఇప్పటికే క్లాసులు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాయి. 10th క్లాస్ పూర్తయిన వారితోటి ప్రత్యేకంగా ఇప్పటి నుంచే ర్యాంకులు వచ్చే విధంగా కూడా తమ కళాశాలలకు ఎట్టి పరిస్థితుల్లో ర్యాంకులు రావాలనే ఉద్దేశంతో కాసుల పంట పండించుకోవాలనే దురుద్దేశంతో ఇట్లా విద్యార్థులను హాలిడేస్ లేకుండా కూడా ఇట్లా తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి రాజ్ న్యూస్ ప్రసారం చేసినటువంటి వరుస కథనాలలో విస్తుపోయే నిజాలు కూడా బయటికి రావడం జరిగింది. సమ్మర్ హాలిడేస్ లో క్లాసులు నిర్వహించడం, అదే విధంగా కళాశాలలో ఎట్లాంటి సౌకర్యాలు కూడా ఉండకపోవడము, ఫీజులు అధిక స్థాయిలో వసూలు చేయడము, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ కార్పొరేట్ కళాశాలలపై ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కావచ్చు, అదేవిధంగా నేరల శారద కావచ్చు, ఇటీవల ఈ కళాశాలను సందర్శించారు, తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ వాళ్ళకు కూడా విసిపోయే నిజాలు కూడా ఈ కళాశాలలో బయటపడడం జరిగింది. ఎక్కడ కూడా చాలా వరకు సెక్యూరిటీ మెజర్మెంట్స్ కూడా ఉండకపోవడము, ఆ కిచెన్ లో సరిగానే వసతులు ఉండకపోవడము, అదేవిధంగా విద్యార్థులను ఏదైతే కేవలం ర్యాంకులు తీసుకొచ్చే మిషన్ గా పరిగణించడం, వాళ్ళని టార్చర్ పెట్టడం, చాలా వరకు కూడా గతంలో చాలా మంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా ఈ యొక్క కార్పొరేట్ కళాశాలల ధనదాహానికి విద్యార్థులు బలయ్యారని చెప్పేసి చాలా వరకు విద్యార్థుల పేరెంట్స్ కావచ్చు, ఇటు విద్యా సంఘాలు కావచ్చు, చాలా వరకు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూస్తాం. అయినప్పటికీ ఈ సమ్మర్ హాలిడేస్ లో ప్రత్యేకంగా క్లాసులు కూడా నిర్వహిస్తా ఉన్నారు. నిన్న ఎల్ఎన్ కళాశాల ఆగడాలు బయటపడ్డాయి. ఈ రోజు తాజాగా మాదాపూర్ నారాయణ కళాశాలలో 10th క్లాస్ పూర్తయిన విద్యార్థులతో ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తా ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ లో విద్యార్థులకు జూన్ 1వ తేదీ వరకు హాలిడేస్ ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. అప్పటి వరకు కూడా ఇంటర్మీడియట్ కాలేజీలు ఓపెన్ కావద్దు, హాలిడేస్ డిక్లేర్ చేసినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ కోర్సుల పేరుతో, బ్రిడ్జ్ కోర్సుల పేరుతో ఈ యొక్క ఏదైతే క్లాసులు నిర్వహించడం పట్ల ఇప్పటికే ఇటు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఇటు సామాజికవేత్తలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కళాశాలలు మాత్రం విద్యాశాఖ ఆదేశాలు కావచ్చు ఇవన్నీ కూడా బేఖాతరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాజ్ న్యూస్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలలకు సంబంధించినటువంటి ఏవైతే వరుస కథనాలు ఉన్నాయో ఈ వరుస కథనాలపై ఇంకా కూడా వాళ్ళు ఇట్లా ఏదైతే క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారో దీని పట్ల మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కావచ్చు, ఇటు చాలా మంది నుంచి కావచ్చు వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో విద్యార్థులు ఖచ్చితంగా హాలిడేస్ ఇవ్వాలని ఒకవైపు చెప్తా ఉన్న కళాశాలలు మాత్రం యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. దీపిక, విద్యాశాఖ స్పష్టంగా చెప్పినా కూడా యాజమాన్యం వినకుండా ఇలా క్లాసులు నిర్వహించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు చాలా మంది శ్రీ చైతన్య కావచ్చు, అదేవిధంగా నారాయణ కళాశాలలు కావచ్చు, చాలా వరకు కూడా అనుమతులు కొన్ని కేసులో తీసుకొని అనుమతులు మరొక దగ్గర లేకుండా కూడా క్లాసులు నిర్వహిస్తున్న
ఉదంతాలు బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటూ ఇట్లాంటి ఏదైతే క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికార పార్టీతో అంటగాగుతూ పార్టీలకు స్పెషల్ గా ఫండ్స్ ఇస్తూ కూడా సో వాళ్ళ కళాశాలలపై ఎట్లాంటి తనిఖీలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వాళ్ళ కళాశాల వైపు అధికారులు రావద్దని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మన రాజ్ న్యూస్ లో వరుస కథనాలు కూడా రావడం జరిగింది. చాలా మంది ఇటు విద్యావేత్తలు కావచ్చు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ఇటు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఇట్లా సమ్మర్ లో క్లాసులు నిర్వహిస్తున్నప్పుడు సో వాళ్ళపై చర్యలు తీసుకున్న దాఖలా అయితే మనకు కనిపించడం లేదు. గతంలో 1-2 సార్లు ఈ కళాశాలలపై అధికారులు తనిఖీలు నిర్వహించి ఇట్లాంటి క్లాసులు నిర్వహించొద్దని చెప్పినా కూడా వాళ్ళు తీరు మార్చుకోవడం లేదంటే ఖచ్చితంగా దీనిపై పెద్ద ఎత్తున గూడుపుటానే జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకే అయితే ప్రభుత్వ పెద్దలు చాలా మంది ప్రభుత్వ పెద్దలతో ఇప్పటికే వీళ్ళు మంతనాలు జరుపుతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పార్టీలకు ఫండ్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటిపై తమకు ఏం కాదు, తమను ఎవరు ఏం చేయలేరనే ఒక ఏదైతే ధైర్యం అయితే ఉందో దాని ప్రకారమే ఈ యొక్క క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కళాశాలలు కేవలం ర్యాంకుల కోసము విద్యార్థులను ఇట్లా క్లాసులు నిర్వహించడం, అదేవిధంగా వందల వేల మంది కూడా విద్యార్థులను చిత్రహింసలు పెట్టినట్టుగా కూడా ఈ క్లాసులు స్పెషల్ స్టడీ అవర్స్ పేరుతో కావచ్చు, అదేవిధంగా సమ్మర్ లో స్పెషల్ క్లాసులు కావచ్చు ఇవన్నీ విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పేసి విద్యాశాఖ స్పష్టం చేసినా కూడా అట్లాంటి గైడ్ లైన్స్ ని కూడా ఎక్కడా కూడా వీళ్ళైతే ఖాతరు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో చూడాలి మరి ఇప్పటికైనా సమ్మర్ హాలిడేస్ లో కూడా ఇట్లాంటి క్లాసులు నిర్వహించదని చెప్పి చెప్తా ఉన్నా కూడా సో మనం రోజు ఒక కళాశాల ఇట్లాంటి క్లాసులు నిర్వహిస్తూ బయటపడుతున్న ఉదంతాలు బయటకి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇకనైనా మరి ఈ కళాశాలలు సమ్మర్ లో ఇకనైనా క్లాసులు క్లోజ్ చేస్తారా లేదంటే ఇట్లా కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు వీరిపై ఎప్పుడు కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం లేదనే ఒక ధైర్యంతో ఇట్లాంటి క్లాసులు నిర్వహిస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. మరి చూడాలి సో ఇక నుంచి అయినా సో అధికారులు ఏం చేయబోతా ఉన్నారు, సో ఇక నుండి ఇట్లాంటి క్లాసులు నిర్వహించకుండా వీరిపై ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వబోతా ఉన్నారని అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇటు అధికార పార్టీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలతో ఈ యాజమాన్యాలు అంటగావడం కావచ్చు, అదేవిధంగా వారికి పెద్ద ఎత్తున పార్టీ పంచ్లు ముట్టడి చెప్పడంతో సో వాళ్ళ ఆగడాలు నడుస్తా ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సో చూడాలి మరి ఇక నుంచి ఎట్లాంటి విద్యాశాఖ వీళ్ళపై ఎట్లాంటి చర్యలు రాజు, ఇంత వ్యతిరేకత వచ్చినా కూడా యాజమాన్యాలు వినకుండా తరగతులు నిర్వహించడానికి గల కారణం ఏంటి? గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదా? దీనిపై స్పష్టంగా జూన్ 1వ తేదీ వరకు కూడా ఎట్లాంటి క్లాసులు నిర్వహించొద్దని చెప్పేసి కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి ఆదేశాలు ఉన్నా కూడా సో యాజమాన్యాలు మాత్రం వాటిని ఆదేశాలను అయితే పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వ పెద్దల సహకారం, వారికి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అందుకనే ఇవన్నీ కూడా ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఇట్లాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలకు కనీసం హాలిడేస్ లేకుండా మళ్ళీ స్పెషల్ క్లాసుల పేరిట బ్రిడ్జ్ కోర్సుల పేరిట మళ్ళీ తరగతులు స్టార్ట్ చేయడము, మళ్ళీ జూన్ 1వ తేదీ నుంచి మళ్ళీ స్పెషల్ క్లాసులు స్టడీ అవర్ల పేరుతో సమయం లేకుండా కూడా కేవలం ర్యాంకులు వచ్చే విధంగా బట్టీలు పట్టించే విధంగా ఏదైతే కళాశాల యాజమాన్యాలు చేస్తా ఉన్నాయో కేవలం వారి యొక్క కళాశాలలో ర్యాంకులు చూపించుకోవడానికి ఇటు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా మరి ఎందుకు ప్రభుత్వాలు స్పందించడం లేదు అని చెప్పేసి కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నాయి. సో చూడాలి మరి ప్రభుత్వం వీటిపై ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది. ఇకనైనా ఇట్లాంటి స్పెషల్ క్లాసులు సమ్మర్ హాలిడేస్ లో నిర్వహించకుండా అదేవిధంగా ఈ కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫీజుల విషయంలో కావచ్చు సో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది, ఇట్లాంటి కళాశాలలపై ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతా ఉంది అనేది తెలియాలంటే సో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్ రాజు.
నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాక బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి స్టార్ట్ చేసేసారు. అయితే ఉన్నాయి, క్లాసులు అయితే ఉన్నాయి. మాకు అసలు హాలిడేస్ కూడా వస్తలేవు. మళ్ళీ జూలైలో 4 రోజులు హాలిడేస్ ఇస్తారు. రూమ్స్ దూరంగా పెడుతుంది. ఇంట్లో కూడా ఇంటలేరు. కొంచెం మీరే చేసి ఎట్లయినా హాలిడేస్ ఇప్పించాలి. ఐఐటీ సెంటర్స్ అండ్ గౌరవ 7 వరకు పెడతారు అన్న. పొద్దున 8 o'clock స్టార్ట్ చేస్తారు, రాత్రి 7కి ఎండ్ చేస్తారు. మండే నుంచి తర్వాత ఇప్పుడు నుంచి స్టడీ అవర్ స్టార్ట్ చేస్తా అన్నారు. అది ఇంకా బాగా క్లారిఫై లేదు. నుంచి బ్రిడ్జ్ కోర్స్ అన్నారు. అప్పుడు కూడా బ్రిడ్జ్ కోర్స్ వేరే కాలేజ్లో 3 గంటలంటే ఇక్కడ 7 hours పెట్టారు, 12 hours పెట్టారు. 8:30 నుంచి రాత్రి 7 వరకు. తర్వాత మాకు 7 నుంచి రెగ్యులర్ స్టార్ట్ అయింది. ఈ సేమ్ టైమింగ్స్ 8 to 7 పెట్టారు. హోమ్ సిక్ ఓన్లీ 4 days అది కూడా జూలై వరకు ఉంది. సండేస్ ఎగ్జామ్ ఉంటుంది నార్మల్. కానీ ఇంకా ఇలానే రోజు అసైన్మెంట్స్ వస్తున్నాయి. అదే